ఈరోజు చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా మంది రైతాంగానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పూర్తి స్థాయి అవగాహన లేదు. కారణం ఏమిటంటే పేరు రాయలసీమ కదా, రాయలసీమ అంటే ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురానికి సంబంధించింది కదా, మన జిల్లాకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటిది కొంతమందిలో ఉన్నటువంటి అనుమానాలు. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏ జిల్లా కూడా పొందనటువంటి లబ్ధి పొందగలిగినటువంటి జిల్లా మన నెల్లూరు జిల్లా రైతాంగం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే అంజయ్య గారి హయాంలోనే కట్టారు పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి నాంది పలికిన తర్వాత రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చిన తర్వాత మనం 10,500 క్యూసెక్లు మాత్రమే నీళ్లు తీసుకురాగలిగాం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా. దాంట్లో ఒకటి తెలుగంగకి, ఒకటేమో రైట్ బ్రాంచ్ కెనాల్కి, శ్రీశైలం మెయిన్ రైట్ కెనాల్ నుంచి వచ్చేటువంటి రైట్ బ్రాంచ్ కెనాల్కి పోతే మధ్యలో ఎస్కేప్ వెంట్ పెట్టారు. నేరుగా నీళ్లు నిప్పుల వాగులో పడి నిప్పుల వాగులో నుంచి నేరుగా సోమశలకు వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచిన తర్వాత దానితో పాటు 4 వెంట్లు పెట్టి, ఒకటి తెలుగంగకి, ఒకటేమో గాలేరు నగరికి సంబంధించి, మరొకటేమో ఈరోజు మనం అనుకున్నట్టుగా రైట్ మెన్ కెనాల్కి వచ్చి రైట్ బ్రాంచ్ కెనాల్కి 3 పెట్టాడు. దానితో పాటు ఎస్కేప్ వెంట్ 4ది కూడా పెంచి గతంలో 3,500 ఉంటే దాన్ని దాదాపుగా 11,000కు పెంచినటువంటి ఘనత మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు చూస్తే మన జిల్లాకి పేరుకి మాత్రం పెనానది. పెనానది చూస్తే పెనానది మీద ఈరోజు అహోబిలం పెనార్ వచ్చింది, అప్పర్ పెనార్ వచ్చింది, మిడ్ పెనార్ వచ్చింది, లోయర్ పెనార్ వచ్చింది. దాని ఉపరితలు చూసి మాట్లాడదామా అంటే చెయ్యేరు సగలేరుకు వచ్చేటప్పటికి అప్పర్ సగలేరు వచ్చింది, లోయర్ సగలేరు వచ్చింది. దానితో పాటు ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టులు వచ్చాయి. కాబట్టి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుని ఆయకట్టు అభివృద్ధి చేసుకున్నారు. మనకి ఈరోజు ప్రధానమైనటువంటి వనరు ఏమిటి అంటే ఈరోజు శ్రీశైలం జలాశయం నుంచి మనం నీళ్లు తెచ్చుకుంటే 4 భాగాలుగా విడగొట్టినప్పుడు 3 భాగాల్లో మనకు రావాల్సినటువంటి తెలుగంగ ద్వారా ఏ విధంగా రావాలి? ముందు నేరుగా అక్కడ నుంచి వెలుగోడు రిజర్వాయర్కి పోవాలి. వెలుగోడు రిజర్వాయర్ నుంచి SR1 సర్వారాయుడు సాగర్కి రావాలి, తర్వాత SR2కి రావాలి, దాని తర్వాత మనకు మరలా గండిపేటకి రావాలి. అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, బ్రహ్మసాగరం దగ్గరికి వచ్చి బ్రహ్మసాగరం దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి మనకి ఇవన్నీ తిరిగి నీళ్లు వస్తే ఆ నీళ్లలో కూడా బచావతి ట్రిబ్యునల్ ఏం చెప్పింది? 15 టీఎంసీలు మీరు నీళ్లు ఇక్కడి నుంచి కండలేరుకి తరలించి పూండి రిజర్వాయర్ ద్వారా సోమశల జలాశయానికి ఇవ్వమని. అంటే దాదాపుగా మనకి నీళ్లు వచ్చేది. గారు ఈరోజు వచ్చాడు, ఏం చెప్పాడు ఆయన? పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఒక్కొక్క ఆయన చెప్తున్నాడు. ఆయన ఏదో పెద్ద ప్రొఫెసర్ లాగా, ఆయన ఏదో పాపం ఏదో పర్యావరణ వేత్తలాగా ఆయన ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు. మాట్లాడితే మాటలు కోటలు తాగుతున్నాయి. నాకు చూస్తే నవ్వు వస్తుంది. వీళ్ళకి పిచ్చా ఓ మాధవ, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కల్వకుర్తి, డిండి, అదేవిధంగా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని రోజుకు 2 టీఎంసీ లెక్కన ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే రోజుకి 8 టీఎంసీలు, ఈ రోజు దాని కింద 800 టీఎంసీ అట్టడుగులో ఉన్నటువంటి కింద నుంచి ఈరోజు కొట్టేస్తుంటే 841 అడుగుల లెవెల్ వచ్చేంత వరకు ఒక్క చుక్క కూడా మనకి పోతిరెడ్డి ద్వారా రానటువంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రాంత రైతులకు సంబంధించి, రాయలసీమకి సంబంధించి కానీ మనకు సంబంధించి కానీ త్రాగునీరు, సాగునీరు అవసరాలని ఇటు రైతాంగానికి ప్రజల్ని మనసులో పెట్టుకొని ఒక 3 టీఎంసీలు మనం తీసుకువెళితే దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపుగా 3,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానివల్ల ఈరోజు దాదాపుగా పని పూర్తయింది. మొన్ననే చూసి ఎవరో మాట్లాడుతున్నారు తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు, దీనికి పర్యావరణ అనుమతి లేదు కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి సంబంధించినటువంటి ఇది ఇచ్చింది కాబట్టి దానివల్ల మేము వెనక్కిపోయామని. మీరు ఒప్పుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి హీరో ఏమి లేకపోయినా రైతుల ప్రయోజనం కోసం పోరాడాడు అనేటువంటి మాట మీరు ఒప్పుకోండి. కారణం ఏమిటంటే పక్కన ఉన్నటువంటి 8 టీఎంసీలు నీళ్లు తీసుకుపోతున్నటువంటి తెలంగాణకి ఏ పర్యావరణ అనుమతులు ఉన్నాయి, ఏ కోర్టు అనుమతినిచ్చింది, ఏ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతించింది? దొంగ చంద్రబాబు ఈ రోజు కొంతమందిని కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పురుకొల్పి వాళ్ళ ద్వారా అక్కడ కేసు వేయిస్తే గ్రీన్ ట్రిబ్యునల్లో దానికి సంబంధించి మనం ఏ విధంగా అధిగమించాలా, ఏ విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కిందకు వస్తుందో చెప్పంటున్నాం.
పర్యావరణానికి సంబంధించి ఏ విధంగా దెబ్బతింటుందో చెప్పన్నాం. ఊళ్ళు మునిగిపోవడం లేదు, మరి అవసరం లేదు. ఉన్నటువంటి నీటిని తరలించుకుంటున్నాం. లిఫ్ట్ ద్వారా మనకు ఉన్నటువంటి కాలువని ఈరోజు ఇప్పటికే దానికి కనెక్ట్ చేయడం జరిగింది. అనుసంధానం చేసిన తర్వాత మోటార్లు బిగించేటువంటి సమయంలో ఈ రోజు నువ్వు చేతులు ఎత్తేసి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి గ్రీన్ ట్రిబ్యునల్ లేదు. ఆ రామానాయుడు అంటే మీకు తెలుసు కదా, రామానాయుడు పాపం ఇప్పుడు లేదు, కానీ అంతకుముందు మీకు గుర్తుందో లేదో, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 18,000 ఆ మంత్రి ఈ రోజు వచ్చి చెప్తున్నాడు. అంత అవగాహన ఉన్నటువంటి మంత్రి ఆయన వచ్చి చెప్తాడు ఏదేదో, అంటే అసలు పూర్తి అవగాహన లేదు. ముచ్చుమరిని గురించి మాట్లాడతారు. దానివల్ల ఇక్కడ నీళ్ళు ఎట్లా వస్తుందో తెలియదు. ఉన్నటువంటిది మనకు అవకాశం ఉన్నది, మనకు అనుకూలంగా ఉండేది, మనం సర్చుకోగలిగేది, మనం సాధించుకోగలిగేది, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను కాపాడగలిగేది. ఈరోజు మనకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే దాన్ని వదిలేసి ఏదో రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని మీదనే మేము అడుగుతున్నాం, ఏ అనుమతులు ఉంటే పక్కన ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తీసుకోలేదో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పాడు, ఇక్కడ నుంచి మనకు 3 టీఎంసీల నెల్లూరు జిల్లాకు సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు సమగ్ర సోమశీల సాధించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజ్, సంఘం బ్యారేజ్ అయితే పాపం నాది ప్రతాప్ రెడ్డిది, మా ఇద్దరిది సోదరుడు ప్రతాప్ రెడ్డిది, ఇద్దరిది ఒకటే బాధ. ఎందుకంటే మేము కనుపూరు కాలువకి కావాలి కాలువకి నీళ్లు తీసుకువెళ్ళాలంటే అక్కడ ఇసుక బస్తాలు వేయాం. ఆ ఇసుక బస్తాలు వేస్తే అవి ఎప్పుడు కొట్టకపోతాయో, నీళ్లు వదిలితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, అది కొట్టకపోతే రైతులకు నీళ్లు అందమేమో, రాత్రులు నిద్రలేనటువంటి రాత్రులు గడిపినటువంటి వాళ్ళం మేమిద్దరం. అటువంటిది శాశ్వత పరిష్కారం కింద సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ ఎప్పుడో మహానేత రాజశేఖర రెడ్డి గారు కడితే, అంతకుముందు సర్ ఆర్థర్ కాటన్ హయాంలో నిర్మిస్తే దాన్ని పునర్నిర్మించాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు చేస్తే, ఏ రోజు కూడా దాన్ని పునర్నిర్మించడానికి పూర్తి చేయాలనేటువంటి ఆలోచన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కోవిడ్ కష్టకాలంలో కూడా ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసి ఈ ప్రజల రైతాంగానికి అందించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వస్తే, సందర్శించడానికి వస్తే, ఏమి తప్పు చేస్తే మమ్మల్ని అందరినీ రైతులను నిర్బంధించడానికి పాపం ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులందరినీ ఇక్కడ మోహరించారు. జిల్లాలో ఉండే పోలీసులు జరిగేటువంటి శాంతి భద్రతలు కాపాడటంలే, ఎవరి మీద దాడులు జరిగితే పోవడంలే, వీళ్ళే దాడులు చేస్తున్నారు, వీళ్ళే లాకప్ డెత్తులు చేస్తున్నారు. దానికి తోడు ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం ప్రారంభించిందంటే ప్రారంభం నుంచి అయిపోయిన దాకా డ్రోన్లు ఎగరేస్తారు, ఇంకోటి ఎగరేస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, మేము పోలీసులకు భయపడం, పోలీసులను చూసి వెనకడుగు వేయం, పోలీసులను లెక్క చేయం, కేసులు అరెస్టులు జైలు గురించి ఆలోచన చేయం. మీకు చేతనైతే మీకు మిగిలింది మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడం ఒకటే. ఆ ఎన్కౌంటర్ కూడా మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. మిమ్మల్ని గౌరవించి, వ్యవస్థని గౌరవించి రోజున్నాం. మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు చెప్పారు, అయ్యా ఇక్కడికి వస్తే ప్రమాదం అన్నారు. ఏమన్నా ఇక్కడికి వస్తే మేము ఏమన్నా దీన్ని ఎత్తుకుని నిధులు పెట్టుకుని పోతామా? ఏమన్నా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సోమశీల జలాశయాన్ని ఎత్తులు పెట్టుకుని పోతారా? ఎవడో ఒక పనికిమానుడు ఒక మాట మాట్లాడాడు, కండలేరు జలాశయానికి పోతే కండలేరు జలాశయంలో మమ్మల్ని రాలేదు. ఇదే డిఎస్పీ, ఈ రోజు ఉన్నటువంటి డిఎస్పీ గారే ఆ రోజు అక్కడ ఉన్నాడు, మీరు రావడానికి లేదన్నాడు. మేము గంటలు కూర్చుంటే నేను కానీ, ఆ రోజు ఉన్నటువంటి పాప రామ్ కుమార్ రెడ్డి గారు కానీ, సంజయ్ గారు కానీ, విజయన్ కానీ అందరం మేము అక్కడ కూర్చుంటే వర్షం వస్తే నవ్వుకున్నారు, లేచిపోతారని. మేము లేచేవాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం